శేఖర్ రెడ్డి గారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువతోటి ప్యానలిస్టులకి 99 టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. శేఖర్ రెడ్డి గారు ఏంటి ఏదో బాంబు పేలపోతున్నదట వైసీపీలోని, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారట. కొల్లు రవీంద్ర గారే డైరెక్ట్గా తాడేపల్లి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికే బ్యాగులతోటి బస్తాలతోటి లిక్కర్ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయినాయి, స్వాహా చేసేసారని ఆయన అర్థం వచ్చే విధంగా మాట్లాడుతున్న నేపథ్యం ఏంటి? ఏమన్నా ఏమైనా జరగబోతుందా సార్? కొల్లు రవీంద్ర గారు ఆ బ్యాగుల్లో డబ్బులు మొత్తం లెక్క పెట్టినట్టున్నారు సార్, అందుకే ఆయన అలా మాట్లాడినట్టున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, జనసేన వాళ్ళకి కనీసం నైతికత ఉంటే ముందు నేను ఒక ప్రశ్న అడుగుతాను సార్, దానికి సమాధానం చెప్పమండి. వీళ్ళు అధికారంలోకి రాగానే మొట్టమొదట పెట్టినటువంటి ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో 18,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి గండిపడింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. అదే రోజు 30,000 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగిందని చెప్పి చంద్రబాబు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఏది నిజం? ఈ రోజు ఆరోపణలు 3,500 కోట్లకు వచ్చారు సార్. ఏది నిజం? సరే నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, రాజకీయ కక్ష సాధింపులే పరమావధిగా లేని లిక్కర్ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను భయపెట్టాలి, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి అంటే మీరు అరిచేతిని ఆపి ఏదైతే సూర్యుని ఆపాలనుకున్నట్టుగా అడ్డుపెట్టి మీరు ఈ లిక్కర్ కుంభకోణం లేని కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చి ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవాలంటే మాత్రం కుదరదు సార్. ఎందుకంటే నేను స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, నేను స్ట్రైట్ గా వేగ్ గా చెప్పట్లేదు సార్, మీ ద్వారా డైరెక్ట్ గా అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి అధికారంలో. మొత్తంగా రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉన్నాయి సార్. 20లో 14 డిస్టిలరీలకి చంద్రబాబు నాయుడు గారే పర్మిషన్ ఇచ్చారు. 6 డిస్టిలరీకి కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండగా పర్మిషన్స్ ఇచ్చింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఒక్క కొత్త డిస్టిలరీకైనా పర్మిషన్ ఇచ్చామా? ఒక్క డిస్టిలరీ. మరి పర్మిషన్ ఇస్తే కదా లంచాలు ఇచ్చేదే, పర్మిషన్ లేకుండా అంటే కాదండి, మీరు పర్మిషన్లు ఇచ్చింది అన్నీ కూడా అసలు తలా తోక లేని వాటికని కదా, ఆ భూములు లేకపోతే ఇంకొకటి అలాంటి వాటికి కదా. ఆగండి సార్, ఇది చూడండి సార్ ఒకసారి, ఈ వాళ్ళు చెప్పినాయి సార్, ఇది ఒక్కసారి చూడండి సార్. 2017 నవంబర్ 22 సార్, 2017 నవంబర్ 22 ప్రెసిడెంట్ మెడల్ హైదరాబాద్ బ్లూ డీలక్స్ బ్రాండ్ల విస్కీకి 2017 నవంబర్ 22 ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు. గవర్నర్ రిజర్వ్ లైపర్ నెపోలియన్ ఓక్టన్ బారల్ ఏజ్ 7th హెవెన్ బ్లూ ఎప్పుడు సార్? 2018 అక్టోబర్ 26 సార్. హై వోల్టేజ్ గోల్డ్ ఎస్ఎస్జి 10,000 బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీరు బ్రిటిష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో 2017 జూన్ 7 సార్. రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ సైన్ అవుట్ పేర్లతో విస్కీ బ్రాండ్ 2018 నవంబర్ 9 సార్. బీరా వీళ్ళు చెప్తున్న బీరా బూమ్ బూమ్ సార్ 2019 మే 14 సార్. చంద్రబాబు నాయుడు గారు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇచ్చినటువంటి బ్రాండ్ సార్ అది. సో నేను మీ ద్వారా అంటే కాదు, ఓకేనండి, ఓకే, అది ఓకే, వాళ్ళు ఉన్నప్పుడు మీరున్నప్పుడు ఏదో అయ్యింది అంటే వినండి దయచేసి వినండి సార్. ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా సార్, ఇది చూడండి సార్, షార్ట్ విస్కీ 99 రూపాయలకే షార్ట్ సార్. అదే విధంగా సార్ బెంగళూరు విస్కీ బెంగళూరు సిటీ మొత్తం మీద దొరకలేదు సార్, ఆంధ్రాలో మాత్రం దొరుకుతుంది సార్ 99 రూపాయలకే బెంగళూరు బ్రాందీ. అదే విధంగా కేరళ మాల్టెడ్, ఇది కేరళ మొత్తం మీద దొరకట్లేదు సార్, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొరుకుతుంది సార్ 99 రూపాయలకి. సార్ నేను అడుగుతున్నాను సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్క కొత్త డిస్టిలరీకి కానీ ఒక్క కొత్త బ్రాండ్కి కానీ పర్మిషన్ ఇచ్చినట్లుగా మీరు ఒక పేపర్ తీసుకొస్తే ఇట్లా సరే ఓకేనండి, కాదు ఓకే, డైరెక్ట్ గా కాదు, ఇప్పుడు క్యాష్ అండ్ క్యారీ అనేది ఎక్కడా లేనిది కాదండి. ఓకే వర్మ గారు దయచేసి మా వాయిస్ వినేమండి సార్. కరెక్టే, మీరు చెప్పిందంతా అర్థమైంది, నాకు మీకు చెప్పిందంతా అర్థమైంది. ఓకే ఓకే, వెరీ గుడ్, ఓకే అండి. ఒక్కటి సార్ ఒక్క నిమిషం ఒక్క బ్రాండ్ కి మేము పర్మిషన్ ఇచ్చినట్టుగా వాళ్ళు ఒక ఆర్డర్ కాపీ పేపర్ తీసుకొచ్చి చూపించి ప్రజలకు చూపిస్తే ఎస్ అవినీతి జరిగిందని మేము ఒప్పుకుంటాం. ఓకే చూపించమనండి. ఓకేనండి, కాదు ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్నలు ఏంటంటే క్యాష్ అండ్ క్యారీ ఎందుకు ఎలా చేయాల్సి వచ్చింది, ఎందుకు కేవలం డబ్బులతోటే మద్యం అమ్మేవారు, దీని మీద చాలా అనుమానాలు ఉన్నాయి సార్. నేను ఒక విషయం అడుగుతున్నాను సార్, చంద్రబాబు నాయుడు గారు ఒక చిన్న విషయం చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ఏదైతే మీరు క్యాష్ అండ్ క్యారీ అంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో ఏది 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉండగా రాష్ట్రానికి వచ్చినటువంటి లిక్కర్ ఆదాయం సార్, రాష్ట్రానికి వచ్చినటువంటి లిక్కర్ ఆదాయం ఎంతంటే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు సార్ 5 సంవత్సరాల్లో. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఖజానాకి
ఖజానాకి జమ చేయబడినటువంటి ఆదాయం 1,00,000 కోట్లకు పైగా సార్. సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాం కంటే కూడా లిక్కర్ సేల్స్ తగ్గాయి. మా దాంట్లో లిక్కర్ సేల్స్ తగ్గాయి, కానీ రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం పెరిగింది. 30,000 కోట్ల రూపాయలు కేవలం 5 సంవత్సరాల్లో ఆదాయం పెంచాం. సో ఇందులో ఏమి లేదంటారు, అంతేనా సార్? ఒక్క నిమిషం సార్, మీరు ఇంకో విషయం ఏమన్నారు, మీరు ఇంకొక విషయం కూడా అన్నారు సార్. ఏమన్నారంటే ఏదైతే మీరు క్యాష్ రూపాయన ఎందుకు తీసుకున్నారు సార్? గవర్నమెంట్ కి సంబంధించినటువంటి చాలా సెక్టార్లు తీసుకోండి సార్, అయితే చలానా చెల్లించాల్సి వస్తుంది సార్. అయితే మీరు ఏం చేయాల్సి వస్తుంది, చలానా చెల్లించి చలానా తీసుకెళ్ళి ఇస్తే మాత్రమే మీకు సచివాలయాలు వీటిల్లో మీకు సర్టిఫికేట్స్ దొరుకుతాయి సార్. నేను ఒక మాట చెప్తున్నాను సార్, ప్రభుత్వం మద్యం దుకాణాలు నడిపే రాష్ట్రాలు 3 ఉన్నాయి సార్ మొన్నటి వరకు. ఒకటి ఆంధ్రప్రదేశ్ అయితే, 2 తమిళనాడు మన పక్కనే ఉంది, ఆ పక్కన కేరళ. వీటిల్లో ఆన్లైన్ ఎందుకు లేదు చెప్పండి సార్? మామూలుగానే చెప్తున్నాను. నేను ఒక షాప్ మెయింటైన్ చేస్తున్నాను అనుకోండి సార్, నేను ఒక షాప్ మెయింటైన్ చేస్తుంటే ఏ అకౌంట్ లో పడుతుంది ఇట్లా చూపించినా కానీ ఎవరు మాట్లాడే పరిస్థితి లేదు. టింగ్ టింగ్ అని మోగితే తప్పిస్తే ఇవ్వట్లే ఎవరు. ఓకే. సో ఆన్లైన్ మోసాలు చాలా ఉన్నాయి. సో లిక్కర్ మేము అడుగుతున్నాం సార్, లిక్కర్ సేల్స్ డిపో నుంచి ఎంత వెళ్ళింది షాప్స్ కి? సరే కాదండి, ఇప్పుడు ఏమి లేదు, ఏ అరెస్టులు లేవు, ఏమీ లేవు, అంతేనా సార్? ఒక మాట సార్, లిక్కర్ ఏదైతే డిపోల నుంచి ఎన్ని క్వార్టర్ల మంది వెళ్ళింది, ఎన్ని క్వార్టర్ల బీర్ వెళ్ళింది, సో అక్కడ సేల్స్ ఎంత జరిగింది, సో ఎంఆర్పి ప్రకారం డబ్బులు ఏదైతే ఉందో అది ఖజానాకి జమ అయిందా లేదా? ఒక్క పేపర్ చూపించండి అక్కడ ఎక్కడైనా అవినీతి జరిగినట్టు. ఓకే, ఒక్కటి చూపించండి. రైట్ ఓకే. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి గారిని వేధించాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుంగదీయాలి అని చెప్పేసి ఒక పథకం ప్రకారం ఎవరినో తీసుకురావడం, ఆయన 4 మాటలు మాట్లాడడం, ఆయన వేధించడం, కన్ఫెషన్ స్టేట్మెంట్. నేను డైరెక్ట్ గా సార్, మీరు నేను ఇద్దరం కలిసి ఒక నేరం చేసామనుకోండి సార్, వినండి సార్, మీరు నేను కలిసి ఇద్దరం నేరం చేశారనుకోండి, నన్ను లోపలేసి నా మీద కన్ఫెషన్ స్టేట్మెంట్, కో అక్యూజ్డ్ అండి నేను. కాదండి మరి కాదు, ఈడీ అన్ని అడవడి ఏంటి, ఏమీ లేకపోతే సార్ ఒక విషయం చెప్తాం సార్, ఇవన్నీ కూడా ఈడీ అడావిడి ఉంది, తేల్చమనండి, మేము వద్దంటున్నామా? ఓకే. సిబిఐకి ఇవ్వండి, మేము వద్దంటున్నామా? రైట్ ఓకే. ఇలా కాకుండా మీడియా మాధ్యమాలే కోర్టు లాగా ట్రయల్ చేస్తే, మీడియా మాధ్యమాలే ఏదైతే దర్యాప్తు సంస్థల్లాగా బిహేవ్ చేస్తే ఇలాగే జరుగుతుంది సార్. ఓకే సాహిబ్ గారు. సార్ 1 మినిట్ ముగ్గురు ఉన్నారు కదా, 1 మినిట్. స్కామ్ అంటే ఏంటి అసలు? స్కామ్ అంటే ఏంటి సార్? ఏదైతే 2014లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఏదైతే కొత్త డిస్టిలరీకి పర్మిషన్ ఇచ్చారు, అప్పటికే ఉన్న డిస్టిలరీకి 3 మ్యాన్ కమిటీ ఒకటి ఇచ్చిందండి, డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వద్దని, అయినా కానీ ఇచ్చింది. పుట్టా సుధాకర్ యాదవ్ గారిది ఏదైతే విశాఖ డిస్టిలరీస్, ఇవన్నీ ఎప్పుడు పర్మిషన్స్ ఇచ్చారండి? స్కామ్. ఏదైతే రాష్ట్రానికి 5,000 కోట్ల రూపాయల ఖజానా రావాల్సినటువంటి ఆదాయాన్ని గండి కొడుతూ ప్రివిలేజ్ డీల్, ఏదైతే బార్లకి లిక్కర్ షాపులకి ప్రివిలేజ్ ఫీజెస్ ఉన్నాయి కదా సార్, అది క్యాన్సిల్ చేశారు. అది స్కామ్. అదే విధంగా సార్ అదే విధంగా చివరిగా చెప్తున్నాం, అదే విధంగా రాష్ట్రానికి 8% వ్యాట్ వస్తా ఉంటే, 6% ట్యాక్స్ వస్తా ఉంటే వాటిని రద్దు చేసి సంవత్సరానికి 1,400 కోట్ల రూపాయల రాష్ట్ర ఖజానాకి గండి కొట్టారు. జీవో నెంబర్ 202. రైట్ ఓకే. ఇది స్కామ్ అంటే. ఓకే. సాహిబ్ గారు ఎందుకండి ఏదో మసిపూసి మారేడికే చేస్తున్నారట? జగన్మోహన్ రెడ్డి గారిని ఎవ్వరూ ఏం పీకలేరు అంటున్నారు, ఏమీ తప్పు జరగలేదు అంటున్నారు. అవన్నీ కూడా ఆ డిస్టిలరీలన్నీ కూడా మీరున్న టైంలోనే వాటికి పర్మిషన్లు వచ్చినాయి అంటున్నారు. వర్మ గారు, తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ